నా ఇక్కడ చూడండి సార్, ఏర్పడితే గనక ప్రీవియస్ క్వశ్చన్ ఏంటి సార్, రైట్ ఏర్పడట్లేదు, ఏర్పడితే ఎలా ఫామ్ అవ్వాలి చూడంగానే మనకు ఆన్సర్ వస్తుంది. ఎత్తుల నిష్పత్తి ఎంత ఇచ్చాడు సార్, 3 4 ఎత్తులు ఎంత ఇచ్చాడు, 3 4 5. A:B:C, A:B:C, it is 1/H1 is to 1/H2 is to 1/H3. 1/H1 is to 1/H2 is to 1/H3. 1/3 is to 1/4 is to 1/5. ఈ మూడిటి యొక్క LCM కాసాగుతోటి లబ్ధం చేస్తున్నాం. అంటే A:B:C ఎంత అయింది, 20:15:12. A:20 కనుక అవుతే B:15 అవుతుంది, C ఎంత అవుతుంది, 12 అవుతుంది. A:B:C చాలా ఇంపార్టెంట్ పాయింట్. భుజాలు ఎత్తులు విలోమ నిష్పత్తిలో ఉంటాయి, భుజాలు ఎత్తులు విలోమ నిష్పత్తిలో ఉంటాయి. A:B:C is 1/H1 is to 1/H2 is to 1/H3. అంటే 1/3 is to 1/4 is to 1/5. 60/3 20, 60/4 15, 60/5 12. 20 is to 15 is to 12. నవ్ ఇక్కడ చూడండి సార్, లార్జెస్ట్ సైడ్ ఏంటి 20, లెఫ్ట్ సైడ్ రాస్తున్నాను 20 స్క్వేర్. మిగతా 2 సైడ్స్ ఏంటి 15 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్, 15 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. 20 స్క్వేర్ ఏమో 400, ఇది 225, ఇది 144, ఇది ఎంత అవుతుంది 369. 400 గ్రేటర్ దాన్ 369, 400 గ్రేటర్ దాన్ 369. ఏ త్రిభుజం ఫామ్ అయింది సార్, అధిక కోణ త్రిభుజం. ఏ త్రిభుజం ఫామ్ అయింది, అధిక కోణ త్రిభుజం. A:B:C is 1/H1 is to 1/H2 is to 1/H3. 1/3 is to 1/4 is to 1/5 into 60. 60/3 20, 60/4 15, 60/5 12. 20 is to 15 is to 12. 20 square 400, 15 square 225, 12 square 144, 225 plus 144 369. 400 greater than 369. అది ఏ త్రిభుజం ఫామ్ అయింది, అధిక కోణ త్రిభుజము ఫామ్ అయింది. ఏ త్రిభుజం ఫామ్ అయింది, అధిక కోణ త్రిభుజం ఫామ్ అయింది. థర్డ్ క్వశ్చన్, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ very much clear to you.